హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. నేను పాప అయినా రెడీ అయిపోయాం. ఒక ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వాలి. సో డాడీ వాళ్ళు కూడా వచ్చారు. ఎలాగైనా డ్యూటీకి వెళ్ళాలి. సో ఈవినింగ్ డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి కార్ ఎందుకు తీసుకెళ్ళాం, అక్కడ నుంచి బస్ అయితే ఉంటుంది కాబట్టి బస్సులో వెళ్ళిపోదామని మేమైతే కలిసి కార్లో వెళ్ళిపోతున్నాం. సో డాడీ వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. ఇక్కడ నుంచి మధురవాడలో ఫంక్షన్ ఉంది. మధురవాడ స్టేడియం ఆపోజిట్ శ్రీ కన్వెన్షన్స్లో జరుగుతుంది అనమాట. డాడీ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అనమాట, చాలా క్లోజ్. సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు వాళ్ళ మనవరాల ఓనీ ఫంక్షన్కి అనమాట. కాత్యాయని, కావ్యాయని. సో ఇద్దరు ట్విన్స్. ఇద్దరికి ఒకసారి హాఫ్ శారీ సెరమనీ చేస్తున్నారు అనమాట. సో ఫంక్షన్ హాల్ అయితే చాలా బాగుంది. డెకోర్ ఇంకా చాలా స్పేషియస్గా ఉందన్నమాట. వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్స్ ఇంకా స్టార్టర్స్ కూడా పెట్టారు. మేము వెళ్ళిన టైంకి బ్రైడ్స్ అయితే లేరు. బికాజ్ ఆల్రెడీ మార్నింగే 9 నుంచి కూర్చుని పూజ అంతా అయిందంట. అయిన తర్వాత షూట్ కూడా అయిన తర్వాత నెక్స్ట్ డ్రెస్ చేంజ్, మేకప్ అంతా దానికి మళ్ళీ ఇంటికి వెళ్ళారనమాట. సో మేము వెళ్ళి స్టార్టర్స్ అంతా స్నాక్స్ తీసుకున్నప్పటికీ తర్వాత బ్రైడ్స్ వచ్చారు. ఈలోగా మేము అందరు గెస్ట్తో మాట్లాడుతూ, రిలేటివ్స్తో, తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. సో బ్రైడ్స్ అయితే ఎంట్రీ అయ్యారనమాట. చాలా బాగా ఎంట్రీ అయింది. సాంగ్, ఫోమ్ వెల్కమింగ్ సాంగ్స్ కూడా చేశారు. యాంకర్ ప్లస్ కొరియోగ్రాఫర్ ఒకరు ఉన్నారు. తను బాగా ఆర్గనైజ్ చేశారు అనమాట. తను గైడ్ చేస్తుంటే వీళ్ళు పర్ఫార్మెన్స్ చేశారు. చాలా బాగుంది. ఎంట్రీ అయితే చూడండి. వాళ్ళ పేరెంట్స్ కూడా తర్వాత చేశారు, ఫ్యామిలీ డాన్స్ లాగా. ఇది అయిన తర్వాత బ్రైడ్స్ని కూర్చోపెట్టారు. కాసేపు కూర్చున్న తర్వాత ఈయన టైం అవుతుందని లంచ్ చేసి ఇంకా డ్యూటీకి అయితే బయలుదేరుతున్నారు. ఇక్కడే బస్ స్టాప్ దగ్గర బస్ అయితే వస్తుంది, కంపెనీ బస్. సో దాంట్లో వెళ్ళిపోతాను అన్నారు. ఫోటోకి అయితే లేదు, చాలా రష్ ఉందని చెప్పి ఇంకా టైం అయిపోతుందని వెళ్ళిపోయారు. నేను డాడీ వాళ్ళు కలిసి ఫోటో తీపించుకున్నాం, గిఫ్ట్ ప్రజెంట్ చేసేసి. తర్వాత అయితే లంచ్కి వెళ్ళి వచ్చామన్నమాట. అక్కడ డీజే ఫ్లోర్ కూడా పెట్టారు. పాప అయితే నుంచి కొత్తగా ఉంది కదా, దానికి లైట్స్ అంతా అలా చూస్తూ ఎంజాయ్ చేసింది అనమాట. పిల్లలందరూ చాలామంది ఉంటే వాళ్ళతో ఆడుకుంటూ బాగా ఎంజాయ్ చేసింది. తర్వాత మేము వెళ్ళి లంచ్ చేసి పాపకు కూడా పెట్టేసి వచ్చాం. మళ్ళీ వచ్చినప్పటికీ అందరూ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తన ఫ్రెండ్స్తో బ్రైడ్ చేశారు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత పాప అయితే అలా అందరూ చేస్తుంటే అలా చూస్తూ ఎంజాయ్ చేసింది చాలా బాగా. పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు కదా, సో బాగుంది.
బాగా ఎంజాయ్ చేసింది. సో ఇవన్నీ పర్ఫార్మెన్స్ అయినప్పుడు కొంచెం లేట్ అయింది. అలా చూస్తూనే ఉంది సంబు అని డ్యాన్స్ చేస్తుంటే. ఇంకా తర్వాత అనుకోకుండా మేము జిఆర్టీకి అయితే వచ్చాము. సో మమ్మీ ఏదో కొనాలి అంటే అక్క వాళ్ళ పాపకి ఫంక్షన్కి ఏదో కొనాలి అంటే వచ్చాం. రష్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. గోల్డ్ రేట్ అలా పెరుగుతున్నా సరే జనం అయితే చాలా మంది ఉన్నారు. అక్కడ బెలూన్స్ ఇస్తే పాప బెలూన్స్తో ఆడుకుంటుంది. మేమైతే పాపకి ఇయర్ రింగ్స్ తీసుకుంటామా అని చూసింది మమ్మీ. బట్ మేము అనుకునే వెయిట్లో కొంచెం లైట్ వెయిట్లో వస్తున్నాయి. డిజైన్స్ కూడా మాకు అంత పెద్ద నచ్చలేదు. అంటే కొంచెం డెలికేట్గా అనిపించినాయి మేము అనుకునే వెయిట్లో. సో దానికన్నా గోల్డ్ ఇచ్చేస్తే బెస్ట్ కదా అని అనుకున్నాం. ఇంకా గోల్డ్ ఇస్తే వాళ్ళకి నచ్చింది చేయించుకుంటారు కదా అని. సో ఆఫర్ కూడా ఉన్నిందంట అప్పుడే గోల్డ్ కాయిన్స్కి, న్యూ ఇయర్ ఆఫరు, ఆ రోజుతో లాస్ట్ అంట. సో వేస్టేజ్ అదేం లేకుండా, వేస్టేజ్ లేకుండా ఓన్లీ గోల్డ్ ప్రైస్ ప్లస్ జిఎస్టీ అనమాట. సో కాయిన్స్ చూస్తాను. కలెక్షన్ అయితే అన్నీ బాగానే ఎక్కువ కలెక్షన్ తీసుకొచ్చారు, కొత్తగా ఉన్నాయి. ఎవరైనా ఫెస్టివల్కి వెళ్ళి కొనుక్కోవాలి అంటే కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది జిఆర్టీలో. కొత్త కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి. ఫెస్టివల్ ఆఫర్ కూడా ఉందనుకుంటా. గోల్డ్ ఐటమ్స్ మీద 20% ఆఫ్, వేస్టేజ్ మీద 20% ఆఫ్ ఇస్తున్నారు. ఇంకా డైమండ్స్లో కూడా ఆఫర్స్ ఉన్నాయి. సో మేమైతే ఆ కాయిన్ తీసుకొని వచ్చేసాం. నేను కాయిన్ అదంతా లాస్ట్లో చూపిస్తాను. సేవ్ అయినట్టే, జిఎస్టీ ఒకటి కట్టాం. సో ఇంటికి వెళ్ళాక నేను కాయిన్ ఇంకా ఎంత పడింది ఏంటి, గోల్డ్ రేట్ ఎంత ఉంది కూడా నేను చెప్తాను. కాయిన్ చూపిస్తూ ఇదే నేను తీసుకున్న కాయిన్ 4 grams అనమాట కాయిన్. కాకపోతే ఎగ్జాక్ట్ 4 grams లేదు, 3.98 ఉంది. దానికే వాళ్ళు వెయిట్ వేసారు బిల్లింగ్ అయితే. సో దీనికి ఎంత పడిందంటే కంప్లీట్గా 32,000 ప్లస్ పడింది. బిల్ అది కూడా చూపిస్తాను నేను. ఇది ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్ అనమాట. బాగుంది కదా లక్ష్మీదేవి మేకింగ్, నాకు నచ్చింది. ఆ రోజు గోల్డ్ రేట్ వచ్చి గ్రామ్కి 7877. సో వేస్టేజ్ లేకుండా అయితే 1567 రూపీస్ అయితే సేవ్ అయినట్టే. జిఎస్టీ 470 940 రూపీస్ పడింది. టోటల్ అయితే 32,323. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.